శ్రీరామనవమి గుడి కట్టాలన్నా శ్రీరాముడి గుడి కట్టాలా లేదా? శ్రీరాముడి గుడి కట్టాలంటే ప్రతి ఒక్క రామ్ భక్తుడు హనుమాన్ వంశ వాళ్ళకు రావాలి. ప్రతి ఒక్క రామ్ భక్తుడు ఎక్కడి వరకు రావాలి? వస్తరాలేరా? వస్తలారేలా? మనది ఒకటొక లక్ష్యం, అయోధ్యలో భవ్యమైన శ్రీరాముడి గుడి కట్టాలి. అదే మన లక్ష్యం. అది అయిపోయిన తర్వాత ఇంకో 2 గుళ్ళు ఉన్నాయి తెలుసా మీకు? అయోధ్యలో గుడి కట్టిన తర్వాత ఇంకా 2 గుళ్ళు కట్టాలి మనం. ఇది అయిపోయిన తర్వాత కాశీలో కూడా కాశీలో శివుడి గుడి పలగొట్టి అక్కడ కూడా మసీద్ కట్టారు. అదే విధంగా ఇక్కడ ఉన్న మథుర ఎంతమంది వెళ్ళారు? మథుర భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ జన్మించిండు. అక్కడ కూడా ఈ బాబారాలు అక్కడ కూడా ఎక్కడైనా శ్రీకృష్ణుడు జన్మించిండు, అది కూడా పలగొట్టి మసీద్ కట్టిండు. ఇవాళ ఒక్క లక్ష్యం లేదు మనకు. శ్రీరాము గుడి కట్టిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ కాశీ మథుర ఉంటది మన అందరిది. దాని గురించి ప్రతి ఒక్క హిందూ రెడీ ఉండాలి. ప్రతి హిందూ రెడీ ఉండాలి. అయోధ్యలో రాముడి గుడి కట్టడానికి ప్రతి ఒక్క హిందూ రెడీ ఉండాలి. రాములలో హమ్ ఆయేంగే, రాములలో హమ్ ఆయేంగే, మందిర్ వహీ బనాయేంగే, లాఠీ గోలీ ఖాయేంగే, మందిర్ వహీ బనాయేంగే, లాఠీ గోలీ ఖాయేంగే, మందిర్ వహీ బనాయేంగే. బోలో భారత్ మాతా కీ. ఇవాళ మనం శ్రీరామనవమి శోభయాత్ర తీస్తున్నామంటే దానికి ఒకటొక లక్ష్యం. ప్రతి ఒక్క హిందూ హృదయంలో రాముడి గురించి ఒక మంచి ఆలోచన రావాలి, రామభక్తి పెరగాలని మన ఉద్దేశం. అదేవిధంగా మొత్తం భారతదేశంలో రామరాజ్యం రావాలని నా లక్ష్యం. అది రామరాజ్యం రావాలంటే మళ్ళొక్కసారి దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి? దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి? మళ్ళొక్కసారి చెప్పండి, దేశానికి ఎట్లాంటి ప్రధానమంత్రి కావాలి? అప్పుడే మనకు రామరాజ్యం వస్తుంది. బోలో భారత్ మాతా కీ.